జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన భండాసుర వధ ఘట్టాన్ని, భండాసుర వధ సందర్భంగా లలితా అమ్మవారి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిద్దాం. బ్రహ్మాండ పురాణంలో లలితా అమ్మవారి ఆవిర్భావ వైభవము, భండాసుర వధ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే భండాసురుడనేటటువంటి రాక్షసుడు దేవతలందరికీ కూడా ఒక విచిత్రమైనటువంటి స్థితి వచ్చేలాగా చేస్తాడు. ఆ విచిత్రమైన స్థితి పేరు కామప్రణయం. కామప్రళయం అంటే అర్థం ఏంటంటే సుఖభోగాలకు అతీతంగా దేవతలందరూ కూడా నిస్తేజంగా సంచరిస్తూ ఉండటం అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. దీన్ని కామప్రళయం అనే ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యగా చెప్పడం జరిగింది. ఇటువంటి స్థితిని భండాసురుడు సృష్టించటం వల్ల దేవతలందరిలో చైతన్య శక్తి తగ్గిపోతుంది. అప్పుడు దేవతలందరూ కూడా త్రిమూర్తుల దగ్గరకు వెళితే త్రిమూర్తులు ఈ అండానికి అవతల బ్రహ్మాండంలో మణిద్వీపం ఉంటుంది. ఆ మణిద్వీపంలో లలితా అమ్మవారు పరశంభుడు ఉంటారు. లలితా అమ్మవారిని పరశంభుడిని ధ్యానం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కామప్రళయం అనే రకమైన సమస్య నుంచి బయటికి వచ్చి మళ్ళీ దేవతలందరూ కూడా తేజోవంతులవ్వచ్చని త్రిమూర్తులు పలుకుతారు. అప్పుడు త్రిమూర్తుల ఆదేశం ప్రకారం దేవతలందరూ కూడా అండానికి ఒక పెద్ద రంధ్రం చేసుకొని ఆ అండానికి అవతల ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్న మణిద్వీపానికి చేరతారు. ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో లలితా అమ్మవారు స్త్రీశక్తి స్వరూపంగా, లలితా అమ్మవారి పురుషశక్తికి సంకేతంగా పరశంభుడు దర్శనమిస్తారు. అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తే అమ్మవారు ఏం పలుకుతుందంటే, మీ శక్తి భండాసుర వధకి సరిపోదు కాబట్టి నేను ఆవిర్భవించి ప్రత్యేకమైన సైన్యాన్ని తయారు చేసుకొని భండాసుర వధ చేస్తానని లలితా అమ్మవారు దేవతలందరితో పలుకుతుంది. అయితే భండాసుర వధ చేయటానికి తాను ఒక యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించాలని లలితా అమ్మవారు పలుకుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్తారు. అలా యజ్ఞగుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించాలంటే ముందుగా దేవతలందరూ లలితా అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రజపం చేయాలని పరశంభుడు పలుకుతాడు. అంటే అమ్మవారి పురుషశక్తి స్వరూపం పరశంభుడు. ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటంటే షోడశీ మంత్రము. మనకి లలితా అమ్మవారి మంత్రాలలో పంచదశి మంత్రము, షోడశీ మంత్రము ఇలా అనేక మంత్రాలు ఉంటాయి. వాటిల్లో షోడశీ మంత్రాన్ని స్వయంగా దేవతలే భండాసుర వధ నిమిత్తమై లలితా అమ్మవారిని ప్రార్థించిన మంత్రం. అలాగే దేవతలందరూ ఏం చేస్తారంటే ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో తమకు తాము సమర్పించుకుంటారు. అంటే అగ్నిశక్తి, వాయువు శక్తి, వీటి శక్తి భండాసుర వధకు సరిపోదు. అందువల్ల అగ్నిదేవుడు తనకు తానుగా హవిస్సుగా హోమగుండంలో సమర్పించుకుంటాడు. వాయుదేవుడు తన శక్తి సరిపోదు కాబట్టి తనకు తానుగా హోమగుండంలో సమర్పించుకుంటాడు. అలా దేవతలందరూ కూడా ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ హోమగుండంలో తమ శక్తులన్నీ హవిస్సులుగా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ హోమం చేస్తూ లలితా అమ్మవారి ఆవిర్భావం కోసం దేవతలు ప్రయత్నిస్తున్న విషయం భండాసురుడికి తెలిస్తే భండాసురుడు ఆ హోమం జరగకుండా చేస్తాడు. కాబట్టి భండాసురుడికి తెలియకుండా ఉండటానికి శ్రీ మహావిష్ణువు ఒక ప్రత్యేకమైనటువంటి మాయను సృష్టిస్తాడు. ఆ మాయ పేరు అసురమోహిని మాయ. ఈ అసురమోహిని మాయను విష్ణుమూర్తి సృష్టించటం వల్ల అనేక మోహిని అవతార స్వరూపాలు రాక్షసులందరినీ, భండాసురుణ్ణి ఒక మాయలో ఉంచుతాయి. అందువల్ల భండాసురుడు కానీ అతని అనుచరులు కానీ బ్రహ్మాండంలో దేవతలందరూ చేస్తున్నటువంటి ఈ హోమం గురించి తెలుసుకోలేకపోతారు. అప్పుడు పరశంభుడు జ్ఞానాగ్ని అనే ఒక అగ్నిని రగిల్చి దేవతలందరూ వాళ్ళకి వాళ్ళుగా హవిస్సులుగా మారిపోయి హోమగుండంలోకి వెళితే అప్పుడు లలితా అమ్మవారు లేత దానిమ్మ రంగులో ఆవిర్భవించారని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అమ్మవారు చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అని మనం లలితా సహస్రనామంలో చదువుతున్నామంటే ఆ నామంలో ఇంత అద్భుతమైన అంతరార్థం ఉంది. దేవతలందరూ ఇంత అద్భుతమైన హోమం చేస్తూ వాళ్లకు వాళ్ళే వాళ్ళ శక్తిని హవిస్సులుగా సమర్పించినప్పుడు ఒక శుభముహూర్తాన అమ్మవారు లేత దానిమ్మ రంగులో ఆవిర్భవించినప్పుడు సృష్టి మొత్తం కూడా లేత దానిమ్మ రంగులోకి మారిపోయిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలా ఆవిర్భవించినటువంటి అమ్మవారు
తనకు తానుగా సైన్యాన్ని సృష్టించుకుంది. వాటినే లలితా సహస్రనామాలలో చెప్పారు. అమ్మవారు ప్రధానంగా భండాసురుణ్ణి సంహరించడానికి వచ్చింది కాబట్టి భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత అంటూ లలితా సహస్రనామంలో ఒక నామం చెప్పారు. అంటే భండాసురుణ్ణి సంహరించడానికి తనకు తానుగా అమ్మవారు శక్తులను, సైన్యాన్ని సృష్టించుకొని యుద్ధానికి వచ్చిందని అర్థం. అంటే దేవతా శక్తులు సరిపోవు కాబట్టి, వాళ్ళ శక్తి భండాసుర సంహారానికి సరిపోదు కాబట్టి అమ్మవారు తనకు తానుగా శక్తుల్ని సృష్టించుకుంది. అమ్మవారి అంకుశం నుంచి వచ్చిన శక్తి పేరు సంపత్కరీ దేవి. ఈ సంపత్కరీ దేవి రణకోలాహలము అనే ఏనుగు మీద సంచరిస్తూ ఉంటుంది. కొన్ని కోట్ల ఏనుగుల మీద వచ్చేటటువంటి సైన్యానికి ఈ సంపత్కరీ దేవి సైన్యాధిపతి. రణకోలాహలం అనే ఏనుగు మీద సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారి అంకుశం నుంచి వచ్చిన ఆవిర్భవించిన శక్తిది. అలాగే అమ్మవారి పాశం నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి పేరు అశ్వారూఢాదేవి. ఈ అశ్వారూఢాదేవి అనేక వేల గుర్రాలతో యుద్ధరంగంలో సంచారం చేస్తూ ఉంటుంది. అశ్వారూఢాదేవి గుర్రం మీద ఉంటుంది. ఆ గుర్రం పేరు అపరాజిత. అపరాజిత అనే గుర్రం ఎక్కి అమ్మవారి పాశం నుంచి వచ్చినటువంటి అశ్వారూఢాదేవి యుద్ధరంగంలో అద్భుతంగా యుద్ధం చేస్తుంది. అందుకే మనకి లలితా సహస్రనామాల్లో కూడా నామాలు వచ్చినాయి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత, అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి భిరావృత అని నామాలు వచ్చినాయి. అంటే ఇలా అమ్మవారి పాశం నుంచి, అంకుశం నుంచి ఈ విధంగా సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి ఆవిర్భవించారు. ఆ తర్వాత అమ్మవారి బుద్ధి నుంచి ఒక అద్భుతమైన శక్తి వచ్చింది. అమ్మవారి బుద్ధి నుంచి వచ్చిన శక్తి పేరు శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవి అమ్మవారి మంత్రి. గేయ చక్రము అనేటటువంటి రథం మీద యుద్ధరంగంలో సంచారం చేస్తుంది. అందుకే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని లలితా సహస్రనామంలో నామం చెప్పారు. అలాగే అమ్మవారికి నేను అనే ప్రజ్ఞ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి నేను అనే ప్రజ్ఞ ఉంటుంది, ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం వల్లే అన్ని పనులు చేస్తారు. అమ్మవారికి సంబంధించిన నేను అనే ఆ ప్రజ్ఞ, నేను అనే ఆ చైతన్యం నుంచి వారాహి అమ్మవారు ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఇంకొక నామం వచ్చింది. ఈ వారాహిదేవి కిరిచక్రం అనేటటువంటి ఒక రథం మీద సంచారం చేస్తూ ఉంటుంది. చివరగా అమ్మవారు ఒక ప్రత్యేకమైన రథం మీద భండాసురుడి మీద యుద్ధానికి వెళుతుంది. అందుకే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటూ లలితా సహస్రనామంలో నామం చెప్పారు. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అన్ని ఆయుధాలతో చక్రరాజం అనే రథం ఎక్కి అమ్మవారి యుద్ధరంగానికి వచ్చింది. దీనిలో వేదాంత శాస్త్ర రహస్యం ఉంది. అమ్మవారి చక్రరాజం అనే రథమే సాక్షాత్తు శ్రీచక్రము. ఈ చక్రరాజమే శ్రీచక్రము. ఆ శ్రీచక్రంలో అద్భుతమైన అంతరార్థం ఉంది. భండాసుర వధ ఏ విధంగా జరిగిందో అలాగే ఈ చక్రరాజం అనే రథానికి శ్రీచక్రానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో వచ్చే శుక్రవారం శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. రేపటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అశ్వం పెడుతున్నప్పుడు ఎవరెవరు అడ్డగించారు, దాన్ని అనిరుద్ధుడు మొదలైన వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఈ కథ చాలా రమ్యంగా ఉంటుంది. ఆ విధంగా వెళుతున్న సమయంలో కౌరవులు ఎదుర్కొన్నారు. దుర్యోధనాదులు అశ్వాన్ని కట్టిపెట్టేశారు. అప్పుడు విదురుడు వచ్చి కృష్ణుడితో పెట్టుకుంటున్న జాగ్రత్త, ప్రమాదం అంటే భయపడి ధృతరాష్ట్రుడు మందలించాడు. బాబు అన్ని కాని పనులు చేస్తున్నావు, యుద్ధం దాకా ఈ లోపలే పూర్తయిపోతావు, జాగ్రత్త, కృష్ణుడికి అప్పగించి అంటే అశ్వాన్ని అప్పగించేశాడు దుర్యోధనుడు. వాడి తర్వాత వస్తూ ఉంటే వనంలోకి ప్రవేశించింది. ఇది వనంలో అర్జునాదులు చూశారు అశ్వాన్ని. ఎవరిది అశ్వం అన్నారు, మన కృష్ణుడిదే అన్నారు, గౌరవించారు. అక్కడికి అనిరుద్ధుడు రాగానే ఆయనకు సత్కారం చేసి పంపించారు. ఇదంతా వృత్తాంతం కనబడుతుందండి. అలా అశ్వమేధయాగం జరుగుతూ ఉండగా అశ్వము క్రమంగా మధురా నగరానికి చేరుకున్నది. ఈ వెళ్ళే లోపల ఒక మంచి విషయం అయిపోయింది. అదేమిటంటే అస్య శ్రీ కృష్ణ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. కృష్ణ సహస్రనామ స్తోత్రం సాధారణంగా సహస్రనామ స్తోత్రాలను అనుష్ఠుప్ ఛందస్సులోనూ ఉంటాయి. ఇందులో కూడా యమునా సహస్రము, బలరామ శాస్త్రంలో అనుష్ఠుప్పే. అనుష్ఠుప్ అంటే విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం ఛందస్సంతో అనుష్ఠుప్ అండి. సులభంగా ఉంటాయి నామాలు పెట్టడానికి. కానీ ఇది మాత్రం చాలా చిత్రం ఈ సహస్రం అంతా. దీనికి ఋషి ఎవరంటే నారాయణ ఋషికి. నరనారాయణలో నారాయణుడు దీనికి ఋషి. దీని ఛందస్సు భుజంగ ప్రయాత ఛందస్సు. భుజంగ ప్రయాత ఛందస్సులో 1000 నామాలు ఉండడం రసజ్ఞులకు ఆనందం కనుక ప్రస్తావన చేశాం. అయితే అస్య శ్రీ కృష్ణ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య నారాయణ ఋషి
భుజంగ ప్రయాతం ఛంద శ్రీ కృష్ణచంద్రో దేవత వాసుదేవో బీజం శ్రీ రాధాశక్తి మన్మథ కీలకం శ్రీ పూర్ణబ్రహ్మ కృష్ణచంద్ర భక్తి జన్య ఫల ప్రాప్తయే జపే వినియోగ. అది చెప్తూ మొదలవుతున్నాయి. మరి అన్ని నామాలు అలా దాటేస్తామని ఎంత టైం అయిపోతే మాత్రం. హరిర్దేవకీ నందన కంసహంతా పరాత్మా చ పీతాంబర పూర్ణదేవ రమేశస్తు కృష్ణ పరేశ పురాణ సురేశోచ్యుతో వాసుదేవశ్చ దేవ ధరాభారహర్తా కృతిరాధికేశ పరో భూవరో దివ్యగోలోకనాథ సుధాంనస్తథా రాధికా శాపహేతుర్ఘృణీ మానినీ మానదో దివ్యలోక అంటూ భుజంగ ప్రియాత ఛందస్సులో 1000 నామాలు కూర్చడమైన ఒక అద్భుతం కనబడుతున్నది ఈ దివ్యమైనటువంటి మన భాగవతంలోని. అయితే శ్రీరాముడు తీసుకువెళ్ళిపోయాడు మధ్యలో. మధురా నగరానికి వెళ్ళగానే శ్రీరాముడు అశ్వాన్ని పట్టుకున్నాడు. ఇక్కడ మధురా నగరం దాటి బృందావనంలోకి వెళ్ళాక బృందావనంలో శ్రీరాముడు పట్టుకున్నాడండి ఇక్కడ. అప్పుడు అశ్వాన్ని పట్టుకు వెళ్తున్న అనిరుద్ధుడు వాళ్ళని ఆపదామని ప్రయత్నించాడు, కానీ శ్రీరాముడు ప్రతాపం ముందు నిలబడలేకపోయేట. అప్పుడు కృష్ణ పరమాత్మ రథం మీద వచ్చాడు. ఎక్కడికి? బృందావనానికి. కృష్ణుడు రథం దిగ్గానే ఇంకా యశోదానందుల ఆనందం పట్టలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి గోపికలు, రాధాదేవి అందరూ పరవశంగా వచ్చారు. వాళ్ళందరితో కబుర్లాడాడు. వాడి తర్వాత మీరందరూ కూడా ఫలానా సమయంలో అశ్వమేధ యాగం జరుగుతుంది సుమా, అక్కడికి మీరందరూ రండి అని వాడికి ఆహ్వానం పలికి అక్కడ ఒక రాత్రి వేళ ఒక చైత్ర పూర్ణిమ నాడు వాళ్ళందరినీ తీసుకుని ఒక దివ్యమైన ఏకాంత భూమికలో రాధా సహితుడే రాసలీలా అనుగ్రహం వాళ్ళకి అందించాడు. అప్పుడు కూడా ద్వారకలో ఉన్నప్పుడు కూడా ఎన్ని మార్లు వచ్చిందో చూడండి. ఆడ తర్వాత మళ్ళీ వారందరినీ కూడా అశ్వమేధ యాగంలోకి పిలిపించాడు. మొత్తం అశ్వం సర్వంతా జయించుకొచ్చిన తర్వాత యాగం జరుగుతుంది. మొదటి దానిలో ఉగ్రసేనుడు ఉన్నాడు. ఇప్పుడు 74 మంది దంపతులు నించారట మొత్తం యదువంశంలో. ఆ 74 మంది దంపతుల్లో బలరాముడు ఉన్నాడు, కృష్ణుడు, రుక్మిణి కూడా వెళుతున్నారు. ఈ లోపల నారదుడు వాళ్ళు వెళ్ళి సత్యభామతో చూసేవా రుక్మిణి కృష్ణులు ఇద్దరు వెళుతున్నారట అన్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. శుక్రవారము అనగానే సహజసిద్ధంగా ప్రతినిత్యం కూడాను గృహంలో తెల్లవారక ముందే ఇల్లంతా కూడాను చక్కగా పరిశుభ్రంగా చిమ్మి ముగ్గులు వేసిన తదుపరి మొట్టమొదటిసారిగా చక్కటి సన్నాయి ధ్వని ఇంటిలో వినిపించాలి. ఆ సన్నాయి ధ్వని వల్ల ఒక విధమైనటువంటి దైవీ శక్తి మీ గృహం అంతా కూడాను ప్రసరిస్తుంది. తదుపరి మీకు ఆ టీవీ గనక ఉన్నట్లయితే దానిలో కనకదారా స్తోత్రము అనేటువంటిది ఆచరించాలి. కనకదారా స్తోత్ర పఠనం ఆ జన్మసుకృత పుణ్యరీత్యా మనకు అందించినటువంటి శంకరాచార్య విరచితాన్ని చాలా గొప్పగా మన చెవులకు తాకుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత గొప్ప విశేషకరమైనటువంటిది కనకదారాస్తవం. ఉదయాన్నే ఎవరైతే శుక్రవారం నాడు ఈ విధంగా కనకదారాస్తవాన్ని గనక చెవులారా విన్నా, లేక పవిత్రవంతమైనటువంటి స్నానాదుల అనంతరం మీరు కూర్చొని చక్కగా పఠనం చేసినా కూడాను మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల ప్రభావం నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది అని శాస్త్రం. అంతేకాకుండా ఉసిరికాయ మీకు కనుక లభ్యపడ్డట్టయితే ఉసిరికాయను అమ్మవారికి అలా చూపించి ఉసిరికాయతో చేసిన ఒక పదార్థాన్ని తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఉసిరిక పండు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది అని శాస్త్రం. ఉసిరిక చెట్టు కింద కనుక శుక్రవారం నాడు
ఉసిరికాయ మీద ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసినట్లయితే విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన కటాక్షంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడాను మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి ద్వాదశి రాత్రి 7:31 వరకు. నక్షత్రం అశ్విని ఉదయం 6:27 వరకు. తరువాత భరణి తెల్లవారుజామున 4:04 వరకు. వర్జం మధ్యాహ్నం 3:06 నుంచి 4:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు. అమృతకాలం రాత్రి 11:44 నుంచి 1:11 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం ప్రదోషం కూడా. శుక్రవారం కావడం వలన మనం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి ఆ పూజ చేయడం ద్వారా విశేషమైనటువంటి సత్ఫలితం మోక్షం సిద్ధిస్తుంది. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం రాత్రివేళ 5 సార్లు, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. మరో ముఖ్య విశేషం, ఇది అధిక జ్యేష్ఠమాసం అంటే పురుషోత్తమ మాసం సందర్భంగా మనం విష్ణుమూర్తికి ప్రీతికరంగా 33 అప్పాలను నివేదన చేసి వాటిని వాయనంగా సమర్పించడం ద్వారా, దానం చేయడం ద్వారా భూమిని దానం చేసినంతటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఆ అప్పాలకు ఉండేటువంటి చిల్లులైతే ఏర్పడతాయో అవి ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ అప్పాల నివేదన అనేటువంటిది చేయడం మంచిది. అలాగే ఈరోజు ప్రదోషం ఉన్నందువలన సాయంకాలపు వేళ మారేడు దళాలతో శివుని అర్చించడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. సూర్యాస్తమయం నుంచి 1:12 సమయం ఆ ప్రదోషకాలంగా మనం గుర్తించవచ్చు. ఆ సమయం అంతా పూజ చేయాలి. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం వలన మిత్రులు, అజ్ఞానం వలన శత్రువులు ఏర్పడతారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. సీతమ్మ అంటే అమ్మే. తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు. మా వదినమ్మ నాతో ఉంది, చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు. ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో, వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని.
నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా. అసలు రామాయణము కుటుంబ వ్యవస్థ అని మాట్లాడితే ఓ కుటుంబం అంటే ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. రాముడికి ఇద్దరే పక్కన. ఎందుకనంటే వాల్మీకి రామాయణంలోది కాదు, కానీ ఆవేశం ఆపుకోలేక ఒక విషయం చెప్తా. సీతారాములు అరణ్యవాసానికి వెళ్తున్నారు. ముందు రాముడు వెడుతున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి వెడుతున్నారు. వెడుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది, పెద్ద పెద్ద పువ్వులు. రాముడు చటుక్కున ఆగన్నాడు, లక్ష్మణ చూశావా, ఈ చెట్టు చాలా పెద్దదోయ్, కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు. ఈ తీగ చెట్టును అల్లుకుంది, పెద్ద పెద్ద పువ్వులు చెట్టుకి ఒత్తుకునేటట్టుగా అల్లుకుంది, అందుకని ఈ చెట్టుకి ఇంత అందం వచ్చింది, అవునంటావా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పురుషుణ్ణి చెట్టుతో చెప్తారు, నేను చెట్టు లాంటి వాణ్ణి, కానీ నాది కాదో గొప్ప, ఇటువంటి భార్య దొరికింది చూసావా, ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది, మీ వదిన వల్ల నా మనశ్శాంతి, ఆమె నా జీవితానికి భద్రత, ఆమె వలన ప్రశాంతంగా ఉన్నాను, ఇటువంటి భార్య దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది అన్నాడు. సీతమ్మంది, ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది, కానీ ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తిని ఉండేవి, అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టి తీగ శోభిస్తోందంది. అవునా లక్ష్మణ అంది. అంటే నేను ఎంత ప్రేమ కలిగిన దాన్నైనా మీ అన్నగారు లాంటి భర్త దొరకకపోతే నా సౌశీల్యం ఎలా ప్రకాశిస్తుంది? మరి మండోదరి శీలం ప్రకాశించిందా? మహాతల్లి, ఆవిడ గొప్ప పతివ్రత, మరి ఏది సీతమ్మని చెప్పినట్టు చెప్తావా అంటే చెప్పాలి కూడా నిజానికి, కానీ మరి సీతమ్మ వైభవంతో సమానంగా చెప్పట్లేదుగా, కాబట్టి మీ అన్నయ్య గొప్ప అంది. అంటే సీతారాములు ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నా కందమా, నా వల్ల వదిన కందమా చెప్పన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు. ఒక రోజున అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అసలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో చూద్దామని చెప్పి, ఏదో ఇంటి దగ్గర కౌసల్య చాలా కష్టపడుతూ ఉంటుంది, సుమిత్ర కష్టపడుతూ ఉంటుంది, భరతుడు వచ్చేసి ఉంటాడు, పట్టాభిషేకం అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళిపో రక్షించన్నాడు. ఆయన అన్నాడు, అలాగే వెళ్ళిపోతాను, కానీ అన్నయ్య నచితేన తయాస్త్వీత నచాహం అపిరాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతవు అన్నాడు. అన్నయ్య నన్ను వెళ్ళిపో అంటున్నావు, మరి సీతమ్మని అంటలేదు వెళ్ళిపోమ్మని, అంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు నమ్మకం, నేను ఉండగలనని నమ్మకం, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు, నేను వెళ్ళిపోతానన్నయ్య, కానీ ఎలా వెళ్ళిపోతానో తెలుసా, నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి, ఇక నీ దర్శనం నాకు ఆగిపోగానే ఎలా చనిపోతానో తెలుసా, బాగా లోతైనటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఎగిరి 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 తడియారిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టిన చేప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ వెడుతున్నప్పుడు ఇక నువ్వు కనపడడం ఆగిపోగానే చేప పిల్లలాగే నేను ప్రాణం వదిలేస్తానన్నాయా, నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు, అంతగా అన్న వెనక అంతమంది గురువుల్ని సేవించాడు, అంతటి గొప్ప బుద్ధి కలిగిన వాడు. మాన్యాగురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కృష్ణావతారం కథ విన్నారు కదా మీరు. అట్లా ఆ కృష్ణావతారంలో కంసాది నిజ ఘనాజౌ దైత్యాన్ మానుష విగ్రహాన్ అయం లోకహితార్థాయ ప్రాదుర్భావో మహాత్మనః. మనుష్యుల రూపంలో ఉన్న కంసాది రాక్షసులను యుద్ధంలో సంహరించాడు. ఆ మహాత్ముడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే లోకహితం కోసం అవతరించాడు. ఇక కలియుగం. ఈ కలియుగం అంతమవుతున్నప్పుడు, ధర్మం శిథిలమైపోయే సమయంలో పాషండులు అంటే దురాచారాలు పాటించేవారు, దుర్మార్గులు విజృంభిస్తూ ఉంటారు. వారిని వధించటం కోసం, ధర్మాన్ని వృద్ధి చేయటం కోసం, బ్రాహ్మణులకు మేలు చేయాలనే శ్రీహరి కలికి విష్ణు యశస్సు అనే పేరుతో మళ్ళీ అవతరిస్తాడు. అంటే ఇంక ముందు, అంటే ఇప్పుడే కలియుగం మనకు మొదటి పాదం అయిపోతూ ఉన్నదిలేండి, జరుగుతున్నది. మధ్యలో అయిపోయింది. ఇప్పుడే ఇంత ఉంటే ఇంకా రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం వచ్చే లోపల మనకు అది ఏంటి తెలియదు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు ఇతర దేవతలతో కలిసి అవతరించిన అవతారాలను బ్రహ్మవేత్తలు పురాణాల్లో గానం చేశారు అని భీష్ముడు చెప్పాడు. ఇంతవరకు భీష్ముడు ఈ కథలన్నీ చెప్పుకొస్తున్నారు. వెంటనే ధర్మరాజు లేచి, పితామహ, ఉపేంద్రుడైన శ్రీకృష్ణుడు వృష్టి వంశంలో అవతరించిన కథను వినాలనే ఆసక్తిగా ఉంది. నువ్వు కృష్ణుడి కథను క్లుప్తంగానే చెప్పావు కనుక దయచేసి విస్తారంగా చెప్పు, రాముడి కథ చెప్పినట్టుగా. భగవంతుడైనటువంటి జనార్దనుడు ఈ భూమిపై యదువంశంలో ఎందుకు పుట్టాడు? కంసుణ్ణి వధించి లోకాలను రక్షించిన మహానుభావుడు గోపాలుడుగా ఎందుకు అయ్యాడు? గోవుల కాపరి ఎందుకు అయ్యాడు? ఈ గోవిందుడు బాల్యంలో అతడు పాడుతూ ఆడుతూ పాడుతూ అతడు ఏ ఏ పనులు చేశాడు? వాటన్నిటినీ నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు మహావిష్ణువు మధువంశంలో అవతరించిన తీరుని ఇలా చెప్పాడు. నాయనా ధర్మరాజా, నారాయణుడు వృష్టి వంశంలో అవతరించటాన్ని నీకు చెప్తాను. వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు, కృష్ణుడిని అక్కడ కూర్చోబెట్టుకొని చెప్తున్నారు. కృష్ణుడి కథను, రాముడి కథను లవకుశులు చిన్నపిల్లలు వాల్మీకి వాళ్ళకి పాట నేర్పించినట్టుగా ఆ సభలో వెళ్ళి పాడారు కదా. రాముడికి ఎంత అదృష్టం, ఎంత యోగం వాళ్ళకు. రాముడు ఎదురుగా పిల్లలు పాడారు. పోన్లేండి, పిల్లలు వాళ్ళు కొడుకులు కాబట్టి పాడారు. కృష్ణావతారంలో ఆ కృష్ణుడిని కూర్చోబెట్టుకొని అక్కడ భీష్మ పితామహుడు కృష్ణుడి కథ చెప్తున్నాడు. చూడండి, దుర్మార్గులైన రాజులంతా ఉన్నారు అక్కడ. ఎందుకు? ఆ శిశుపాలుడికి వాడించే కదా ఇదంతా వచ్చింది. ఆడు కూడా వింటున్నాడంటే వాడు కూడా ఎంత అదృష్టవంతుడు. ఆ కృష్ణుడు దగ్గరే కూర్చొని కృష్ణుడిని చరిత్ర ఆయన ముందే పాడటం, అది చాలా భాగ్యం. అది ఎవరి చరిత్రను వాళ్ళ ముందరే పాడటం అనేది ఎప్పుడూ అబ్బదు. ఎప్పుడో ఒక్కపారి ఒక్కొక్క అవతారానికి మాత్రం అబ్బుతూ ఉంటుంది, అన్ని అవతారాలు అబ్బవు. భూమిని రక్షించటానికి ఎలా అవతరించాడో చెబుతాను, శ్రద్ధగా విను. శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు సముద్రాలు ఆనందంతో పులకించాయి, పర్వతాలు చలించాయి, అగ్నులు శాంతంగా జ్వలించాయి, గాలులు చక్కగా వీచాయి, ధూళి శాంతించింది, నక్షత్రాలు చక్కగా ప్రకాశించాయి,
ఒక్కొక్కటి నేను చెప్పుకొని వెళితే అరగంట అవుతుంది, కానీ అట్లే వెళుతున్నా. మహాభారతంలో ఎంతవరకు చెప్పుకున్నారో అంతవరకు మాత్రం వెళుతున్నా. ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి. దేవతలు వచ్చి పూలవాన కురిపించారు. మధుసూదనుణ్ణి స్తుతించారు. నారదాది మహర్షులు సంతోషిస్తూ ఆయనను సమీపించారు. వారిని చూసి గంధర్వులు, అప్సరసలు ఆనందంగా నృత్యం చేస్తూ శ్రీహరిని కీర్తించారు. ఇంద్రుడు మహర్షులను గౌరవించి గోవిందుడితో ఇలా అన్నారు: దేవా, నువ్వు దేవకార్యాన్ని చేయాలి, లోకానికి మేలు చేయాలి, తరువాతే నువ్వు పరమధామానికి చేరాలి అని కోరి మునులతో కలిసి వెళ్ళిపోయాడు. తర్వాత వసుదేవుడు కంసుడికి భయపడి తనకు పుట్టిన బాలుణ్ణి నందుడి గోకులంలో దాచాడు. ఆ నందగోకులంలో కృష్ణుడు చాలా కాలం నివసించాడు. ఒకసారి కృష్ణుడు నిద్రపోతూ ఉండగా యశోదాదేవి బండి క్రింద ఉంచి యమునా నదికి వెళ్ళింది. ఇంతలో బాలుడికి మెలకు వచ్చి కాళ్ళు చేతులు ఆడిస్తూ మధురమైన స్వరంతో ఆకలి వేసి పాల కోసం ఏడ్చాడు. 2 పాదాలు పైకెత్తి చాచాడు. ఒక పాదం యొక్క అంగుష్టంతో ఆ బండిని ఒక్కపారి ఎత్తిపట్టి 2వ పాదంతో దాన్ని తన్నాడు. అప్పుడు బండి ముక్కలు ముక్కలైపోయింది. అందులోని కుండలు పగిలిపోయాయి. ఆ చిన్న బాలుడు చేసిన పనిని చూసి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. తరువాత దేవతలందరూ చూస్తూ ఉండగా కృష్ణుడు పెద్ద శరీరం గల పూతను కూడా సంహరించాడు. తర్వాత బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి తిరిగారు. వారు గోధూళితో కూడినటువంటి శరీరాలతో, ఆ గోధూళితో గోవు ఒక్క ధూళితో కడిగినటువంటి, అంటే ఆ మన్నంతా గోవులు తిరిగాడినటువంటి దుమ్ము ఉంది కదా, ఆ దుమ్ముతో శరీరాలు 2 కప్పబడ్డాయి. గోధూళి ఆ రంగే వేరే, అటువంటి ధూళు లేదులేండి ఇప్పుడు. ఆ శరీరం మీద ఉండేటువంటి రంగు వాళ్ళిద్దరిది అది చూస్తే రమ్యం. కళ్ళు మూసుకుంటే కనపడతారు వాళ్ళు, మీకు కనపడతారు. మీరు అటు ఇటు చూస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే మీకు కనపడరు. ఏకాగ్రతతో నా మాట వింటూ, అందుకే నేను చిన్నగా చెప్తున్నా, మీకు మనసులో వెళ్ళి నాటుకొని పోవాలని చెప్తున్నాను. ఆ ధూళు, ఆ గోవు నడిచినటువంటి దుమ్ము ఉంది కదా, ఆ దుమ్ము చాలా బాగా వాసన ఉంటుంది. ఆ దుమ్ము సిటీ వాసన కాదు కదా, పల్లె వాసన. ఆ దుమ్ము శరీరం మీద పడి ఆ రంగు వేరే, ఎర్రదా నల్లదా ఏ రంగు తెలియటం లేదు. వాళ్ళ శరీర రంగు వేరేగా ఉంటుంది. ఆ రంగు మీద వాళ్ళది కూడా ఎర్రది కాదు, నల్లది కాదు, ఆకాశ కలరు అని చెప్తామే, ఆకాశ రంగు. ఆకాశ రంగు పూర్తిగా నీలం కూడా కాదు, పూర్తిగా ప్యూర్ నీలం కాదు, మరి ప్యూర్ ఎర్రది కాదు, మరి ప్యూరు నల్లది కాదు. నల్లవాడు గోపాలకృష్ణుడు తప్పది, నల్లవాడు కాదు. నీలము రంగులో కలిసినటువంటి ఒక విబ్గేయర్ రంగు, ఆ రంగు కలవాడు. ఆ రంగును వర్ణన చేసటం కష్టం. అసలు ఏ డ్రాయింగ్ వాడు కూడా ఆ రంగు వేయలేడు అనిపిస్తుంది. ఊరికే ఈ ఆధారాలు బట్టి మనం ఆ కృష్ణ అవతారం ఆధారాలు బట్టి ఆ వర్ణన చేసేది బట్టి వ్యాస భగవానుడు చేసినటువంటి వర్ణన గురించి కొంచెం ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇతరత్ర కవులందరూ కూడా వాళ్ళ యొక్క వర్ణన చేసుకొని వెళ్ళారు. కృష్ణ భక్తులు చాలామంది వాళ్ళ పాటల్లో కూడా ఆ రంగును గురించి వివరణించారు. అవన్నీ కూడబెట్టుకున్నా కూడా ఒక రంగు కాదు, అదే వచ్చింది తిప్పలు.
ఎటు మీరాబాయి పాడినట్టు వేరే. కృష్ణ భక్తులు చాలామంది పాడారు. ఎవరు ఎంతగా వర్ణన చేసినప్పటికి కూడా ఒరిజినల్ వర్ణన ఏంటని తెలియటం లేదు. ఒరిజినల్ కలర్ ఏమిటని కృష్ణుడిది ఎవరు చెప్పలేరు. ఏదో అందరికీ తెలిసినట్టుగా నీల కలరం అని చెప్పుకుంటున్నాం అంతే, కానీ అది కాదది. వాళ్ళు మరి ఏ కలర్స్తో ఉన్నారో తెలీదు. మరి వాళ్ళని అడుగుదాం కళ్ళు మూసుకొని, మీరు చెప్పండి ఏ కలర్స్తో ఉన్నారని. ఆ కలరే, ఆ రంగే మోక్షాన్ని ఇచ్చేది. అసలు మనకు అనుకోవచ్చు ఈ రంగుని గురించి ఎందుకు పట్టుకుంటున్నామని. అసలు ఆ రంగే మనల్ని ముక్తి దారికి తీసుకువెళ్ళేది. అందుకని ఆ రంగుతో ఉన్నారు వాళ్ళిద్దరూ, బలరామ కృష్ణుడిద్దరు. వారు గోధూళితో కూడినటువంటి శరీరాలతో ప్రకాశిస్తూ ఉండేవారు. ఎప్పుడు అట్లే ఉండేవారు. మరి స్నానం చేసేవారు, వాళ్ళమ్మ చేయించేది. మళ్ళీ వాళ్ళ శరీరాలు అదే విధంగా ఉండేది, గోధూళి రంగు. ఆ గోధూళి రంగే మనకు సాయంత్రం పూట ఒక రంగు సూర్యుడి చుట్టూ ఆవరిస్తుంది. ఆ రంగా ఏమో చూస్తాం. అది ఉండవటానికి కూడా వీలు లేదులేండి. అడవిలో ఆడుకుంటూ కనిపిస్తూ ఉండేవారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ కనిపించేవారు. పెరుగు చిలుకుతున్నప్పుడు త్రాగుతూ కనిపించేవారు. పెరుగు తాగేవారు, పెరుగు తాగుతూ కనిపించేవారు, ఆడుకుంటూ కనిపించేవారు. ఒకసారి బాలగోపాలుడైన కృష్ణుడు దొంగతనంగా వెన్న తింటూ గోపికలకు కనిపించాడు. ఆయన వెన్న తినలేదు. గోపికలు చిలికినటువంటి మజ్జిగ చిలకటం, దాంట్లో వచ్చిన వెన్న, అది మిగిలిపోయిన పాపం. అది వెన్నగా ఆ వెన్నని తిన్నాడు. అంటే ఆ పాపాన్ని తిన్నాడు. గోపికల పాపం తిన్నాడు. గోపికలు ఎవరంటే ఎవరు? గోసాయిలు. పూర్వజన్మంలో వాళ్ళంతా అడిగారు రామావతారంలో, నిన్ను కౌగిలించుకోవాలా, నీతో ఆడాలా, నీతో కోలాట ఆడాలా, నీతో గిరిగిట్లాడాలా, నీతో జలకం ఆడాలా, నీతో స్నానం చేయాలా, అయితే కృష్ణావతారం రాండి, ఆనందంగా అనుభవిస్తాం. మొత్తం అంతా వాళ్ళే. ఈ గోపికలందరూ కూడా అందరూ గోసాయిలే. లక్షల కొద్ది గోసాయిలు అక్కడ పుట్టారు. గోపమ్మ ఆ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అత్తగా పుట్టారు, మరి కోడలుగా పుట్టారు, మరి కూతురుగా పుట్టారు, అట్లా మనవరాలుగా పుట్టారు. అందరూ గోసాయిలే. వాళ్ళ కర్మానుసారంగా అందరూ గోసాయిలే పుట్టారు. అందుకని స్వామితో తిరిగారు వాళ్ళు. మనకు అనిపిస్తుంది ఎంత అదృష్టవంతులు అని. ఎన్నో జన్మలుగా వాళ్ళు తపస్సు చేసుకున్నారు స్వామి కోసరం. అందుకని ఆ జన్మలో తీర్చుకున్నారు, అంటే వరాన్ని పొందారు వాళ్ళు. ఎంత ఆనందం కదా. అట్లా ఆ కృష్ణుడి యొక్క లీల అద్భుతంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాడు. ఎవరు పడితే వాళ్ళు పట్టుకునేవాళ్ళు. చిక్కక చిక్కేవాడు, చిక్కక పరిగెత్తేవాడు. అతి అద్భుతమైనటువంటి కృష్ణ లీలలు చెప్పటానికి వీల్లేదు. మహానుభావులు, మహాత్ములు, తపస్వులు, ఉపాసకులు, నాదోపాసకులు, పరబ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ఆ పరబ్రహ్మతత్వ స్వరూపాన్ని తెలిసిన, కృష్ణుడి తత్వాన్ని తెలిసినటువంటి చాలామంది మహానుభావులందరూ కూడా ఆ స్వామిని కీర్తించారు. ఎంతో కీర్తించారు, ఎన్నో విధాలుగా పాడారు, ఎన్నో విధాలుగా స్వామిని వివరణ చేశారు. అక్కడ దొంగతనంగా వెన్న తింటూ గోపికలు కనిపించాట. దొంగతనంగా ఎందుకు తినాలా అనిపిస్తుంది అంటే, నొప్పి లేకోకుండా పాపాన్ని తినేశాడు. నొప్పి కలిగించి తినేది ఒక శిక్ష. నీ పాపం ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని నొప్పి కలిగించి తినేది వేరే, నొప్పి కలిగించుకోకుండా పాపం తినేది వేరే. అంటే నొప్పి ఏమీ కనిపించదు, నీకేదైనా ఒక
ఒక ఇన్ఫెక్షన్ అయిపోతే శరీరంలో నీకు నొప్పి కలిగించుకోకుండా నేను నీకు ఆపరేషన్ చేస్తాను అన్నట్టుగా. అంటే దాన్ని చర్చ చేసేస్తాను అనే విధంగా ఏమీ నీకు తెలియకోకుండా నీ పాపాన్ని తింటా. దొంగతనంగా వెన్న తింటూ గోపికలకంతా కనిపించేవాడు. అందుకు వారు కోపించి గోవిందుణ్ణి వాళ్ళ అమ్మ కూడా రోలుకు కట్టేశారు. అప్పుడు కృష్ణుడు 2 అర్జున వృక్షాల మధ్యలో రోలును ఇరికించి లాగాడు. అవి కొమ్మలు వేళ్లతో సహా పెకిలించబడి బయటకు వచ్చాయి. భయంకరమైన చెట్లవి. ఈ ఘటన అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎట్లా వచ్చాయి ఈ చిన్నపిల్ల, ఎట్లా దాన్ని లాగాడు? అది ఇంత పెద్ద రోలు. దాంతో 2 రాక్షసులకు ప్రాణాలు పోయాయి. తర్వాత వాళ్ళు ముక్తిని పొందారు. తర్వాత బలరామకృష్ణులు బాల్య దశను దాటి గోలోకంలో 7 సంవత్సరాలు, అంటే గోకులంలో, అదే గోలోకం అంటుంటా నేను, నా పాటలో కూడా అదే రాసుకున్నాం. గోకులమే గోలోకము. గోకులంలో 7 సంవత్సరాలు ఉన్నారు అంతే. ఆ 7 సంవత్సరాలు చేయలేదులేండి వాళ్ళు. 7 సంవత్సరాలు 700 సంవత్సరాలు 7000 సంవత్సరాలు చేసిన లీలను చేశారట. నీల పీతాంబరధరౌ పీత శ్వేతానులేపనౌ బభూవ తుర్వత్సపాలౌ కాకపక్ష ధరా ఉభౌ కాకపక్ష ధరా ఉభౌ. బలరాముడు నీలాంబరాన్ని, కృష్ణుడు పీతాంబరాన్ని ధరించారు. నీలాంబరం, పీతాంబరం. ఒకరు పచ్చని లేపనాన్ని పూసుకున్నారు, మరొకరు తెల్లని లేపనాన్ని పూసుకున్నాడు రాముడు. కాకపక్షాల అంటే రింగు రింగులు తిరిగిన జుట్టును కలిగి ఉన్నారు. వారు నెమ్మదిగా పెరుగుతూ లేగదూడలను, గోవులను రక్షిస్తూ ఉన్నారు. వారు ఆకు బూరలను చెవులకు ఇంపు కలిగేలాగా ఊదుతూ నాగ కుమారుల్లాగా వనంలో తిరుగుతూ ఉండేవారు. అంటే పుల్లంగోని కానీ లేక పొంగి కానీ ఇట్లా ఊదేవారు పొంగిని. ఆడునాగా ఒక పొంగిలాగా ఉంటుంది కదా, అది అట్లా తిరిగేవారు. అంటే ఏ నాగుని మోక్షానికి తీసుకువెళ్ళారో తెలియదు. నెమిలి ఈకలను చెవి వద్ద ధరించారు. చిగురుటాకులను శిరస్సుపై ధరించారు. మెడలో వనమాలను ధరించారు. పద్మాలను శిరస్సుపై భూషణాల్లాగా అలంకరించుకున్నారు. అంత అలంకారం. త్రాళ్లను యజ్ఞోపవీతంగా ధరించారు. గోపాలకులకు ఇష్టమైన వేణువును కూడా వాయించారు. బలరామకృష్ణులు ఎప్పుడు ఒకే చోట నివసించారు. ఒకచోట కలిగి ఆడుకున్నారు. అడవిలో ఆకుల సజ్జ అంటే శయ్య, పరుపు కలిసి పడుకున్నారు. గోవులను కాపలా కాస్తూ వనానికే శోభ కలిగించారు. వారిద్దరూ కలిసే గోకులంలో వెన్న దొంగిలించారు. కొంతకాలం వారు గోకులం నుంచి బృందావనానికి వెళ్ళి నివసించారు. అక్కడ ఆవుల మందను త్రిప్పి తీసుకొని వస్తూ జీవించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.